ఎవరైనా మనల్ని దూషించిన హింసించిన వారందరి పట్ల మనం క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. పాపాలను క్షమించే వ్యక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. అదేవిధంగా ఆ పరిశుద్ధుడు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. అంటే పాప క్షమాపణ అనేది ఒక పరిశుద్ధుని రక్తం ద్వారానే పాప క్షమాపణ దొరుకుతుంది. అది మన బైబిల్ మాత్రమే కాకుండా బ్రాహ్మణాలు వేదాల్లో కూడా ఉన్నదన్నమాట. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అమవశ్యం తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారనమాట. అంటే మనుషుల రక్తం అనేది ఈ పాప క్షమాపణకు పనికిరాదనమాట. మనుషుల పాపాలు క్షమించబడాలంటే అది దేవుడిదై ఉండాలి. ఆ దేవుడు ఇక్కడికి వచ్చి రక్తం చిందిస్తేనే కానీ ఆ పాప క్షమాపణ అనేది జరగదన్నమాట. అదేవిధంగా ప్రార్థించే దేవుడు కలవరిశిలలో తను మొట్టమొదటిగా పలికిన మాటలు ప్రార్థించడం నేర్పించినమాట. మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కానీ, ఎటువంటి కష్ట సమయంలో కానీ, నష్ట సమయంలో కానీ మనం ఎల్లప్పుడూ అంటే చనిపోయే ముందులో కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థించడం అలవర్చుకోవాలి. ప్రార్థన మన జీవితాలని మారుస్తుంది. దేవుడు చిన్న మాట దీవించింది.